కేంద్ర సహాయ మంత్రి, రక్షణ సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి ఇలా తను ఏం చేస్తున్నాడో తనకు అర్థం కావటం లేదు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న తన కొడుకు ఎవరైతే ఉన్నారో భగీరథ్ ఒక మైనర్ బాలికను ఫామ్ హౌస్లోకి తీసుకెళ్ళి కూల్ డ్రింక్స్లో మత్తు మందు కలిపి అత్యాచారం చేసిండని ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిరు. మొన్న మీటింగ్లో ఏం మాట్లాడిందంటే, భయపడేందుకు నేనేమన్నా ఫామ్ హౌస్లో ఎలకనా నేను దాచుకోవటానికి, ముచ్చటే లేదు, నేను ఎప్పటికప్పుడు ఓపెన్గానే ఉంటాను అని చెప్పింది. నిజంగానే నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి ఈ దేశానికి అనుకుంటే, నీ కొడుకైనా ఇంకా నీ కుటుంబ సభ్యులైనా ఇంకెవరైనా ఏ పొరపాటు చేసినా బహిరంగంగా నువ్వు వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేయాలి. నీకున్న అధికారాన్ని నీ కొడుకును కాపాడుకోవడం కొరకే దేశ ఒక మంత్రి, సహాయ మంత్రిగా నీ పవర్నంతా ఉపయోగిస్తూ ఉన్నావు. ఇవాళ నీ కుటుంబానికే సహాయ మంత్రివా, కేంద్ర మంత్రివా, నీకు బీజేపీ పార్టీ నీకు ఒక సహాయ మంత్రి హోదా ఇచ్చినారు అంటే నీ కుటుంబాన్ని కాపాడడానికి ఇచ్చిర్రా? బీజేపీ పార్టీకి తలదించుకునే విధంగా చేస్తూ ఉన్నావు. ఇలా మోడీ ఇలా ప్రధానమంత్రి ఎన్నో శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నాడు. మేము నిజాయితీగా ఉన్నాం, ఎంతటి వాడైనా మేము తప్పు చేసామని శిక్షిస్తామని చెప్తా ఉన్నారు. ఆ కొడుకుకు సాయం చేసుకుంటూ తను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. తను ఇన్వాల్వ్ అయ్యిందంటే ఆ నేరంలో నువ్వు కూడా పాత్రదారునివే, సూత్రధారునివే. ఎలకలం కాదన్నావు కదా, ఎలకల్లాగా పోయి ఇవాళ ఎన్నో ఒక గోల చేరి మీరు దాచుకుంటా ఉన్నారు. దాచుకున్న వాడిని తీసుకొచ్చి పోలీసులకు ఒప్పజెప్పండి. నీకు సహాయ మంత్రి పదవి ఇచ్చిన పార్టీ మీద నమ్మకం ఉంటే, గౌరవం ఉంటే, నిన్ను ఎన్నుకున్న ప్రజల మీద గౌరవం ఉంటే వెంటనే నీ కుమారుణ్ణి ఈ పోలీసు వ్యవస్థకు ఒప్పజెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా నీ కొడుకును పోలీసులకు ఒప్పజెప్పేంత వరకు మేము తప్పనిసరిగా ఆ కుటుంబ పక్షాన నిలుస్తాం. మీ భరతం భగీరథుని భరతం పట్టేదాకా మేము ఊరుకోమనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవసరమైతే ఇంకా ఈ సమస్యను ప్రజలలోకి తీసుకెళ్ళి నీ మీద ఒత్తిడి తీసుకురావడానికి, నేను బర్తరఫ్ చేయడానికి ఒత్తిడి తీసుకురావడానికి మా ప్రయత్నాలు మేము చేస్తాం, ప్రజలలో వెళ్తామనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము.